ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారా బావగారు, మన మయూక ఓపెన్ చేస్తే తాళం ఓపెన్ అయింది. అంటే మయూకనే అసలు సిసలైన వారసురాలని తేలిపోయింది. అన్నయ్య, సాక్షాత్తు ఆ శివయ్య సమక్షంలోనే రుజువైందన్నయ్య. మన వంశానికి వారసురాలు మయూకే అని ఆ దేవుడే అందరికీ తెలిసేలా చేశాడు. అవును బావగారు, ఈ గుడికి రావడం వల్ల మనకు 2 విషయాల్లో మంచి జరిగింది. ఒకటి, అత్తయ్య గారు ప్రాణాలు కాపాడుకునే అవకాశం దొరికింది. రెండోది, మన వంశపు అసలు సిసలైన వారసురాలు మయూకాన్ని తెలిసింది. ఏదేమైనా అమ్మ ప్రాణాలతో బయటపడ్డం ముఖ్యం. ముందు తలుపులు తెరవండి. స్వామీజీ గారు చెప్పిన దాని ప్రకారం ఈ వంశ వారసురాలు శివదేవి గారి కూతురు మాత్రమే ఈ గుడి తలుపులు తీయగలగాలి. కానీ మయూకమ్మ తెరిస్తే తెరుచుకోవడం ఏంటి? తాళం తీసిన చేతులతో తలుపు కూడా తీ బేబీ. సరే డాడీ. తీ. నువ్వు తీ బేబీ. గట్టిగా తోసేయండి. డాడీ ఓపెన్ అవ్వట్లేదు డాడీ. మయూక, స్వామీజీ గారు చెప్పింది వారసురాలు ఓపెన్ చేస్తే తాళం ఓపెన్ అవుతుందని కాదు, తలుపులు ఓపెన్ అవుతాయని. తీ బేబీ. తలుపులు తెరుచుకుంటాయన్నయ్య. పాతకాలం నాటి తలుపులు కదా, అందులోనూ మూత పడిపోయి చాలా ఏళ్లయింది. అందుకే బిగుసుకుపోయి ఉంటాయి. మయూక, నేను హెల్ప్ చేస్తాను కదా. కానీ నువ్వు కూడా రావచ్చు కదా. రా మమ్మీ. ఆహా, వస్తున్నా. కానీ బేబీ పట్టు. ఇలా డాడీ తోయండి డాడీ. స్వామీజీ గారు చెప్పినట్టు నిజమైన వారసులు లేకుండా ఈ గుడి తలుపులు తెరుచుకోవు. ఇక్కడే ప్రయత్నిస్తూ కాలక్షేపం చేయకుండా అమ్మని బతికించుకునే ఇంకో దారేదైనా చూసుకోవాలి. నేను చూస్తాను. ఇంకొక దారి చూసుకోవాల్సిన అవసరం లేదయ్య గారు. మీ బిడ్డ పుణ్యమి వచ్చి తలుపుల్ని తెరిస్తే తెరుచుకుంటాయి. పెద్దమ్మగారి ప్రాణాలకి ఎలాంటి ఆపద లేదు.
ఏం చేస్తుంటారు డాడీ? ఇంత గట్టిగా మూసున్నాయి. ఇవి తెరుచుకునేలా లేవు గాని పదండి వెళ్దాం. ఏమైందమ్మా, అందరూ ఎక్కడికి వెళ్లారు? ఏం కాలేదు పున్నమి, తాళం తెరిచారు కానీ తలుపులు తెరుచుకోలేదు. అందుకే ఆ ప్రయత్నం కోసమే వెళ్లారు. పోనీ నువ్వు తెరువు పున్నమి. అమ్మా, వాళ్ళు తెరిస్తే తెరుచుకుని తలుపులు నేను తెరిస్తే ఎలా తెరుచుకుంటాయమ్మా? ప్రయత్నిస్తే తప్పు లేదు కదా పున్నమి. వెళ్ళు పున్నమి, దేవుడికి దండం పెట్టుకొని పెద్దమ్మ గారి ప్రాణాలు కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నమని నువ్వు ప్రయత్నించు. ఇదిగోమ్మా, నీ కోరిక దేవుడికి సరైందనిపిస్తే తలుపులు తెరుచుకోవచ్చు. వెళ్ళు. వెళ్ళు పున్నమి. అమ్మ బతకాలంటే గుడి తలుపులు తెరుచుకోవాలి. ఇప్పుడు నా కూతురు ఎక్కడుందో? తలుపులు తెరుచుకోకపోతే అమ్మ ఆరోగ్యం ఏం కావాలి? భగవంతుడా, అమ్మని నువ్వే కాపాడాలి స్వామి. మమ్మీ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.